హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ ఎపిసోడ్ నెంబర్ 10 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ లో జిమ్యోంగ్ ఫుడ్ తిన్న తర్వాత తను స్పృహ లేకుండా పడిపోయాడని జిమ్యోంగ్ వాళ్ళ మదర్ యాన్జియాంగ్ ని తీసుకువెళ్లి బంధిస్తుంది కదా. ఇక యాన్జియాంగ్ కోసం యువరాజు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. అయితే యాన్జియాంగ్ వచ్చిందేమో అనుకొని ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా రాకపోవడంతో ఏంటి ఈ రోజు తాను ఇంకా ఎందుకు రాలేదని యువరాజు అనుకుంటూ ఉంటాడు. అదే టైంలో మనకు కేల్గమ్ ఇంకా షఫులు మహల్ కు వచ్చేసి వంటశాలలో యాన్జియాంగ్ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడే కేల్గమ్ ఆ షఫులతో మనం వెళ్లి జరిగిందంతా యువరాజుకు చెప్పి యాన్జియాంగ్ ని కాపాడుకుందామని కేల్గమ్ అంటూ ఉంటుంది. దానికి ఆ షెఫ్లు నిజంగానే చిన్న యువరాజు స్పృహ లేకుండా పడిపోయాడు కదా, మనం ఏం చేయగలము, వాళ్ళు పరిష్కరించుకుంటారని షెఫ్లు అంటుండటంతో కేల్గమ్ ఆ షెఫ్లతో మీరు అక్క కోసం ఏమీ చేయరన్నమాట, అయితే నేనే వెళ్లి యువరాజుతో మాట్లాడతానని వెళ్తూ ఉంటారు. అదే టైంలో కేల్గమ్ ని ఆ షెఫ్లు ఆపి నీతో పాటు మాట్లాడడానికి మేం కూడా వస్తాం పదా, మనందరం కలిసి తనను కాపాడుకుందామని వాళ్ళు యువరాజు దగ్గరికి బయలుదేరుతున్న టైంలో రాజుగారి మంత్రి వంటశాలలోకి వస్తాడు. అతన్ని చూసిన కేల్గమ్ ఫుల్ గా ఏడుస్తూ జరిగింది చెప్తూ ఉంటుంది. ఇక అదే టైంలో యువరాజు యాన్జియాంగ్ యువరాజుని కలవడానికి వస్తే తన దగ్గరున్న మిర్చి పొడిని చూపించి యాన్జియాంగ్ ని ఖుషి చేయాలనుకుంటాడు. లాస్ట్ టైం చెట్లను చూసినందుకే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఈసారి ఈ పొడి అంతా చూస్తే తను ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతుందా అని యువరాజు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాజుగారి మంత్రి కంగారు పడుతూ తొందరగా రాజుగారి దగ్గరికి వచ్చి యాన్జియాంగ్ జైల్లో ఉందంట యువరాజా అని చెప్తాడు. దానికి యువరాజు ఏం మాట్లాడుతున్నావని అనడంతో జిమ్యోంగ్ చావు బ్రతుకుల్లో ఉన్నాడంట, యాన్జియాంగ్ చేసిన ఫుడ్ వల్లనే జిమ్యోంగ్ కి అలా జరిగి ఉండవచ్చని రాణిగారు కారాగాల్లో బంధించారంట, తనకు కూడా విషం పెట్టమని ఆజ్ఞాపించారంట అని మంత్రి యువరాజుకు చెప్పడంతో రాజు యాన్జియాంగ్ ఉండే జైలు దగ్గరికి వెళ్లి జైల్లో ఉన్న యాన్జియాంగ్ ని చూస్తాడు. ఇక అక్కడే ఉన్న సైనికుల్ని ఆ డోర్ ఓపెన్ చేయమని చెప్పడంతో అక్కడున్న సైనికుడు ఇలా అంటూ ఉంటాడు, రాణిగారు ఆ కీస్ ని తీసుకొని వెళ్లారు. అక్కడున్న సైనికుడు యువరాజుకు చెప్పడంతో యువరాజు దగ్గరున్న సేనాధిపతిని ఆ జైలు డోర్లను విరగొట్టమని చెప్తాడు. అప్పుడే యువరాజు దగ్గరికి రాణి వచ్చి మీరు స్పృహలోనే ఉన్నారా రాజా, అయితే నేను చెప్పేది ఒకసారి వినండి, తను చేసిన వంట వల్లనే ఈ రోజు నా కొడుకు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అని ఆ రాణి అనడంతో దానికి యువరాజు నువ్వేం మాట్లాడుతున్నావు, అసలు తను చేసిన వంట నేను కూడా తిన్నాను కదా అని రాజు అనడంతో దానికి ఆ రాణి జిమ్యోన్ ఒక్కడికే విషం కలిపి ఉండవచ్చు కదా అని అంటూ ఉంటుంది. దానికి యువరాజు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా అని రాణితో అనడంతో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది, నువ్వు ఏ రోజు కూడా నా కొడుకు రక్షణ చూసుకోలేదు, వాడు పెద్దయ్యాక మీకు బదులుగా రాజైతాడేమో అని మీరు కూడా ఇలా చేసి ఉండవచ్చు కదా అని రాణి యువరాజుతో అంటుండటంతో రాజుకి చాలా కోపమొచ్చి మళ్ళొకసారి అను అని తన దగ్గరున్న కత్తిని చూపిస్తాడు. దానికి ఆ రాణి ఈ రోజు మీరు మీ నిజ స్వరూపం చూపించారు అనడంతో యువరాజు ముందు జైలు తాళాలు ఇవ్వమని అడుగుతాడు. దానికి ఆ రాణి నేను బ్రతికున్నంత వరకు ఆ జైలు తాళాలు నీకు ఇవ్వను, కావాలంటే ఇప్పుడే నన్ను చంపేయి అని అంటూ ఉంటుంది. రాణి మాటలకు యువరాజుకి చాలా కోపం వచ్చి రాణి మీద కత్తిని దూయబోతూ ఉంటాడు. అప్పుడే యాన్జియాంగ్ కి స్పృహ వచ్చి యువరాజు మీరలా చెయ్యకండి, కత్తిని వెంటనే కిందికి దించేయండి, ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, మీరు నమ్ముతున్నారు కదా నేను ఎలాంటి తప్పు చేయలేదని, ఇప్పుడిప్పుడే నాకు అంతా అర్థమవుతుంది, ఎందుకంటే నేను భవిష్యత్తు నుంచి వచ్చాను కాబట్టి మీరు కత్తి దించకపోతే రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది, కత్తి దించండి యువరాజా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో యువరాజు కోపం తగ్గించుకొని రాణిపైనున్న కత్తి దించివేసి ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళనేది, బయట మాటలు విని నాకే ఎదురు చెప్తున్నారు, అందుకొరకే నాకు నా తమ్మునికి విభేదాలు వస్తున్నాయి, ఇలా జరగడానికి కారణమైన వాళ్ళని మీ ముందుకు తీసుకువచ్చి పెడతాను, అప్పటి వరకు తనని ఏమీ
చేయకండని రాజు అంటాడు. దానికి రాణి, జిమ్యోంగ్కి ఏదైనా జరిగితే తనను నేను బ్రతకనివ్వను రాణి అంటుండటంతో, నువ్వలా చెయ్యాలంటే నన్ను సింహాసనం మించి తొలగించిన తర్వాతే అలా చెయ్యగలవని రాజు అంటుండటంతో రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యువరాజు యాన్జియాంగ్ దగ్గరికి వెళ్లి, నువ్వు బానే ఉన్నావా, బాగా భయపడిపోయావా అని బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా కొద్దిసేపు ఓపిక పట్టు, అంతా నేను సరిచేస్తానని అంటూ ఉంటాడు. అది విన్న యాన్జియాంగ్, సరే యువరాజా, ఇందాక నేను చెప్పిన మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉంటుంది. దాంతో యువరాజు అక్కడి నుంచి వచ్చేస్తాడు. కట్ చేస్తే మనకు రాజమాతని చూపిస్తూ ఉంటారు. రాజ్యంలో ఉన్న మంత్రి ద్వారా రాజమాత జిమ్యోంగ్ కి అలా అయిందని తెలుసుకొని దానికి కారణం ఎవరా అని మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఒక లేఖ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ లేఖలో ఒక రాజుకి విషం పెడతారు, ఆ తర్వాత రాజ్యం మొత్తం నాశనం అవుతుందని ఉందంట. ఇక దాని గురించి మాట్లాడుతూ, ఇదంతా చేసింది ఆ ఫ్యామిలీనేనా అని జేసన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు యువరాజు ఈ గండం నుంచి బయటపడాలంటే జేసన్ ఒక్కడే బయటికి తీసుకురాగలడంటాడు. దానికి రాజమాత, అతడే ఇదంతా చేసి ఉంటాడు, అతడి దగ్గరే విషానికి విరుగుడు ఉంటుంది. యువరాజు ఇంత ముందులా కాకుండా యాన్జియాంగ్ వచ్చిన తర్వాతే ఒక మంచి రాజులా రాజ్యానికి ఉంటున్నాడు. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటారు. కట్ చేస్తే అదే టైంలో మనకు జేసన్ ని చూపిస్తూ ఉంటారు. జేసన్ దగ్గరికి కొంతమంది మంత్రులు వచ్చి జేసన్ తో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే జేసన్ మంత్రులతో, వంటశాల నుంచి మనకు చాలా మంచి సహాయం అందింది. జిమ్యోంగ్ కి అలా అవ్వడంతో యాన్జియాంగ్ కి ఇంకా యువరాజ్ కి చాలా పెద్ద దెబ్బ పడింది అని జేసన్ ఆ మంత్రులతో అంటూ ఉంటాడు. దానికి ఆ మంత్రి, జిమ్యోంగ్ కి అలా జరగడం చాలా బాధాకరం, కానీ ఇలానే అక్కడున్న అందరినీ నాశనం చేసి మనం సింహాసనం దక్కించుకుందామని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. అదే టైంలో మనకు యువరాజుని చూపిస్తూ ఉంటారు. యాన్జియాంగ్ విషయంలో అలా జరిగినందుకు యువరాజు బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సాంగ్జే వచ్చి యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, నాకు అర్థమవుతుంది మీ బాధ ఏంటో, కానీ యాన్జియాంగ్ జిమ్యోంగ్ విషయంలో అలా చేసి ఉండదు. ఫస్ట్ టైం కదా జిమ్యోంగ్ ని కలవడం, తనెందుకు అలా చేస్తుందని సాంగ్జే యువరాజుతో అంటుండటంతో దానికి యువరాజు, నువ్వు వెళ్లి కనుక్కో, జిమ్యోంగ్ మన దగ్గర భోజనం చేసి వెళ్ళాక తర్వాత ఏమైనా తిన్నాడా, ఇంకెవరిని కలిశాడనేది కనుక్కో అని చెప్పడంతో దానికి సాంగ్జే సరే అంటూ ఉంటాడు. అదే టైంలో మంత్రి వచ్చి యువరాజుతో, ఈ దస్తావేజులు చూడండి యువరాజా, ఇది విషం తినేది అని ఆ దస్తావేజులు మంత్రి యువరాజుకు చూపిస్తాడు. అవి ఏంటా అని యువరాజు చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు వంటశాలలో ఉన్న షెఫ్లు యాన్జియాంగ్ గురించి ఏడవడం చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా జిమ్యోంగ్ వాళ్ళ అమ్మ కూడా కొడుకు దగ్గర కూర్చొని కొడుకు అలా అవ్వడం చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక రాజ్యంలో ఒంటరిగా కూర్చొని రాజమాత యువరాజు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలా రాజ్యంలో ప్రాబ్లమ్స్ రావడంతో అందరూ బాధలో మునిగిపోతూ ఉంటారు. కట్ చేస్తే సాంగ్జే ఒక వైద్యుణ్ణి తీసుకుని వంటశాలకు వెళ్లి యాన్జియాంగ్ జిమ్యోంగ్ కోసం చేసిన వంటలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసిందని అన్ని ఒకసారి వైద్యుణ్ణి తీసుకుని చెక్ చేయమని చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా సాంగ్జే అక్కడున్న షెఫ్ల్ని, మీరు కూడా ఆ ఫుడ్ ను టేస్ట్ చేస్తారా అని అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడున్న షెఫ్లు, మేం కూడా తినేసాము, మాకు ఏమీ కాలేదు, యువరాజుకు కూడా ఏమీ కాలేదు, జిమ్యోంగ్ ఒక్కడికే ఎందుకు అలా జరిగిందని షెఫ్లు అంటూ ఉంటారు. ఇక సాంగ్జే అక్కడున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వైద్యుణ్ణి తీసుకువెళ్లి టెస్ట్ చేయమని చెప్తాడు. తర్వాత సాంగ్జే యువరాజు దగ్గరికి వచ్చి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని వైద్యుడు చెక్ చేశాడు, అందులో ఏమీ ప్రాబ్లం లేదని చెప్పాడు. అంతేకాకుండా అక్కడున్న షెఫ్లు కూడా ఆ ఫుడ్ ను టేస్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా ఏం కాలేదు, ఇదంతా ఏదో తేడాగా ఉందని సాంగ్జే అంటూ ఉంటాడు. దానికి యువరాజు, నాకు కూడా తెలుసు, జిమ్యోంగ్ కి అలా జరగడానికి కారణం వాళ్ళు అసలే కాదని యువరాజు అంటూ ఉంటాడు. దానికి సాంగ్జే, జిమ్యోంగ్ 2 వారాల నుంచి రాణి రూమ్ లోనే ఉన్నాడంట, ఒకసారి వెళ్లి మనం ఆ రూమ్ ని చెక్ చేద్దామని అంటుండటంతో యువరాజు రాణి రూమ్ కి బయలుదేరతాడు. ఇక రాణి రూమ్ లో ఉన్న జిమ్యోంగ్ ని వైద్యుడు చెక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రాణి ఆ వైద్యుడిని, ఇప్పుడు ఎలా ఉంది జిమ్యోంగ్ కి అని అనడంతో దానికి వైద్యుడు, అలానే ఉంది, తన పరిస్థితి ఏమీ మెరుగుపడలేదని చెప్తూ ఉంటాడు. అప్పుడే యువరాజు రాణి గదిలోకి వస్తూ ఉంటాడు. యువరాజును చూసిన రాణి, నువ్వెప్పుడు మా గదిలోకి రాలేదు కదా, ఇప్పుడెందుకు వచ్చావని అడగడంతో దానికి యువరాజు, జిమ్యోంగ్ కి ఎలా ఉంది ఇప్పుడు, మేము అన్ని చెక్ చేశాము వంటశాలలో, అందులో ఏమీ లేదని తెలిసింది అని యువరాజు రాణికి చెప్తుండటంతో వైద్యుడిని రాణి, యువరాజు చెప్పింది నిజమేనా అడుగుతుండటంతో అతడు చెప్పింది అక్షరాల నిజం, వంటశాలలో వాడిన వాటిలో నుంచి ఎలాంటి విషయం కలవలేదు అని మంత్రి అనడంతో యువరాజు అక్కడున్న రూమ్ నంతా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రాణిగారి గదిలో కొన్ని ప్యాకెట్స్ కనిపించడంతో అవేంటని యువరాజు అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడున్న వైద్యుడు, 2 వారాలుగా జిమ్యోంగ్ కి హెల్త్ బాలేకపోతే జేసన్
పర్సన్ ఈ మెడిసిన్ పంపించాడని చెప్పడంతో వాటిని యువరాజు కలెక్ట్ చేసుకొని వీటిని నేను చెక్ చేయాలనుకుంటున్నానని చెప్పి అక్కడున్న ప్యాకెట్స్ ని తన మంత్రిని తీసుకోమని చెప్తాడు. ఇక అప్పుడే రాణి యువరాజుతో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు జేసన్నే అనుమానిస్తున్నావా? దీనంతటికీ కారణము ఆ రాయల్ షెఫ్ మాత్రమే, దానిని నేను అస్సలు వదిలిపెట్టనని అంటూ ఉంటుంది. దానికి యువరాజు, నీ మాటలు హద్దులు దాటుతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి, ఇలాంటి మాటలు బయటికి వెళ్తే మన కుటుంబ పరువేం కావాలని రాజు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాక రాణి గదిలో కూర్చొని బాధపడుతుంటే ఆ రాణితో పాటున్న ఇంకా ఇద్దరు రాణులు వచ్చి తనని ఓదారుస్తూ, యువరాజును చూస్తే నాకు చాలా భయమేసింది ఈ రోజు అని అంటూ ఉంటారు. దానికి జిమ్యోంగ్ వాళ్ళ అమ్మ, రాజుకి నేను అస్సలు భయపడను, నా కొడుకు ఇలా ఉంటే నేనెందుకు భయపడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాజమాత దాసి వచ్చి జిమ్యోంగ్ వాళ్ళ అమ్మతో, రాజమాత నిన్ను జైలు తాళాలు ఇవ్వమంటున్నారు, యాన్ జియాంగ్ ని వెళ్లి కలవాలనుకుంటున్నారంట అని అంటుండడంతో దానికి ఆ రాణి, నిజంగానే నిన్ను రాజమాత పంపించిందా అని అడుగుతూ ఉంటే అవునని ఆ దాసి అంటూ ఉంటుంది. అదే టైంలో మనకు యువరాజుని చూపిస్తూ ఉంటారు. యువరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే రాజుగారి మంత్రి ఇలా అంటూ ఉంటాడు, ఈ ప్యాకెట్స్ తీసుకువస్తుంటే మీరెందుకు అంత బాధపడుతున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారని మంత్రి అనడంతో దానికి యువరాజు, మనం ఆ మెడిసిన్ టెస్ట్ చేశాక అందులో కూడా ఏమీ లేదని తెలిస్తే ఆ రాణికి ఏం సమాధానం చెప్పాలి? యాన్ జియాంగ్ జైల్లో చాలా బాధపడుతూ ఉంటుంది కదా, తనని ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడేయాలో నాకు అర్థం కావట్లేదు అని రాజు బాధపడుతూ మంత్రికి చెప్తూ ఉంటాడు. దానికి మంత్రి, యాన్ జియాంగ్ కి ఏమీ కాదు, నేనక్కడ తనని బాగా చూసుకోమని చెప్పాను, మీరు బాధపడకండని మంత్రి అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో యాన్ జియాంగ్ ని చూపిస్తూ ఉంటారు. యాన్ జియాంగ్ కి చాలా గాయాలయ్యి ఉంటాయి. తను చాలా బాధపడుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నా బుక్ నాకు దొరికితే నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, ఇదంతా నేను భరించలేకపోతున్నానని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే యాన్ జియాంగ్ ని కలవడానికి రాజమాత జైలు దగ్గరికి వస్తుంది. యాన్ జియాంగ్ ని కలిసి రాజమాత ఇలా అంటూ ఉంటుంది, నువ్వేమైనా జిమ్యోంగ్ ని చంపడానికి ట్రై చేసావా అని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, లేదు, నేనెందుకు అలా చేస్తాననడంతో నీతో ఏమైనా యువరాజు చేపించాడా అని అడుగుతూ ఉంటుంది. దానికి యాన్ జియాంగ్, యువరాజు గురించి మీకు తెలియదా రాజమాత, తను ఒకవేళ చంపాలనుకుంటే డైరెక్ట్ తనే చంపేస్తాడు, నా ద్వారా ఎందుకు చేపిస్తాడు అని యాన్ జియాంగ్ అంటుండడంతో దానికి రాజమాత, నువ్వు రాజుని చెప్పు చేతల్లో పెట్టుకోవడం వల్ల సరైన జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాడు, రాజ్యంలో యువరాజు చుట్టూ అడుగడుగున ప్రమాదమే ఉంది, నువ్వు ఒకవేళ జిమ్యోంగ్ ని చంపడానికి ఇదంతా చేసి ఉంటే ఇప్పుడే ఒప్పుకో, యువరాజు ఇదంతా జరగడానికి ఎవరు కారణమని కనుక్కుంటూ ఉంటున్నారు, తర్వాత నువ్వే చేశావని తెలిస్తే ఇప్పుడైనా ప్రాణాలతో ఉంటున్నావు, కానీ అప్పుడు నీకు చావు ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తుంటావు, అలా ఉంటుంది అప్పుడు నీ పరిస్థితి, జిమ్యోంగ్ ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, ఒకవేళ తను చనిపోతే రాజ్యంలోని పరిస్థితి వేరేలా ఉంటుందని రాజమాత అంటూ ఉంటుంది. నువ్వు ఈ తప్పు చేయలేదని నిరూపించుకుంటావా అని రాజమాత యాన్ జియాంగ్ ని అడుగుతుండడంతో దానికి, ఖచ్చితంగా నిరూపించుకుంటాను రాజమాత అని అంటూ ఉంటుంది. దానికి రాజమాత యాన్ జియాంగ్ కి ఒక చిన్న కత్తి ఇచ్చి, నీకు 3 రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను, ఆ లోపు నువ్వు నిర్దోషివని నిరూపించుకో, లేదంటే ఈ కత్తితో నీ ప్రాణాలు తీసుకో అని రాజమాత యాన్ జియాంగ్ ని జైల్లో నుంచి వదిలేస్తుంది. ఇక అదే టైంలో వంటశాలలో షఫులు ఇంకా కేల్గంలు బాధపడుతూ వంటని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి యాన్ జియాంగ్ వచ్చి, మీరేం వండుతున్నారు అనడంతో యాన్ జియాంగ్ మాట విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు. యాన్ జియాంగ్ ని చూసిన ఆ షెఫులు కేల్గమ్ వెళ్లి అందరూ హగ్ చేసుకొని నిన్ను మేము చాలా మిస్ అయ్యామని చెప్తూ ఉంటారు. ఇక అదే టైంలో మనకు యువరాజుని చూపిస్తూ ఉంటారు. యువరాజు వంటశాల నుంచి తెచ్చిన ఇంగ్రీడియంట్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి రాజుగారి దాసి వచ్చి, రాజా మీకోసం భోజనం తీసుకువచ్చామని చెప్పడంతో నాకు ఇప్పుడు ఆకలిగా లేదని అంటూ ఉంటాడు. రాజుగారి మాటలకు యాన్ జియాంగ్ డోరు బయట నుంచి రాజుతో ఇలా అంటూ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పాను రాజా, మీరెంత టెన్షన్ లో ఉన్నా ఫుడ్ మానేయొద్దని అనడంతో అది విన్న రాజు, ఏంటి నేను కలగంటున్నానా అని గది డోర్ బయట నుంచి బయటికి వెళ్లి చూస్తాడు. అక్కడ యాన్ జియాంగ్ ఉండడంతో యువరాజు యాన్ జియాంగ్ ని చూసిన వెంటనే తొందరగా యాన్ జియాంగ్ దగ్గరికి వెళ్లి తన చేతిని పట్టుకొని తన గదిలోకి తీసుకువెళ్లి హగ్ చేసుకుంటాడు. అక్కడే ఉన్న యువరాజు దాసి,
వాళ్ళని చూసి పక్కకు తిరిగి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. యువరాజు యాంజియాన్ని హగ్ చేసుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. దీంతో యాంజియాంగ్ యువరాజుని పక్కకు నెట్టేసి మీరెందుకు ఇలా చేస్తున్నారు రాజా అని అంటుండటంతో యువరాజు నేను నిన్ను ఇష్టపడుతున్నానని యాంజియాంగ్ కి రాజు చెప్తాడు. అంతేకాకుండా యాంజియాంగ్ ని మళ్ళీ హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నువ్వెలా బయటికి వచ్చావు జైలు నుంచని అడుగుతూ ఉంటాడు. దాంతో తింటూ మాట్లాడదామని గదిలోకి వెళ్లి యాంజియాంగ్ యువరాజుకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మొదటిగా తను తిన్న తర్వాతే మిగిలిన భోజనం యువరాజుకు పెడుతుంది. ఇక అప్పుడు యువరాజు నువ్వెలా బయటికి వచ్చావు చెప్పలేదనడంతో నన్ను రాజమాత బయటికి తీసుకొని వచ్చారు. రాజమాత నాకు ఒక షరతు పెట్టి బయటికి పంపించారని జైల్లో జరిగిన విషయమంతా యువరాజుకు చెప్తూ ఉంటుంది. నువ్వు దాని గురించి మర్చిపో. మీరిద్దరు చిన్నపిల్లల ఒప్పందాలు చేసుకున్నారా? నేనున్నంత వరకు నిన్నెలా చావనిస్తానని యువరాజు యాంజియాంగ్ తో అంటూ ఉంటాడు. దానికి యాంజియాంగ్ నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా యువరాజా అని అడుగుతూ ఉంటుంది. దానికి యువరాజు ఏమీ సమాధానం చెప్పకుండా నువ్వు ఫస్ట్ నాతో పాటు తినని తనకు భోజనం ఇస్తూ ఉంటాడు. అప్పుడే యాంజియాంగ్ రాజుతో రాజ్యంలో మనపైన చాలా రూమర్స్ వస్తున్నాయి, ఇప్పటి నుంచి మీరు కొన్ని పనులు చేయకూడదని అంటూ ఉంటుంది. దానికి యువరాజు నువ్వు చెప్పు నేను ఎలాంటి పనులు చేయకూడదు అని అంటుండటంతో నువ్వు నైట్ టైంలో ఎప్పుడు పడితే అప్పుడు నన్ను కలవడానికి రాకూడదు, అంతేకాకుండా తాగేసి నన్ను ముద్దు పెట్టకూడదని యాంజియాంగ్ అంటూ ఉంటే దానికి యువరాజు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు. వీళ్ళిద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. రాజమాత యాంజియాంగ్ ని జైలు నుంచి విడిచిపెట్టిందని తెలుసుకున్న మోగ్జు ఆ ముసలి రాజమాత ఎందుకిలా చేసిందని మోగ్జు తన దాసిని అడుగుతూ ఉంటుంది. దానికి తన దాసి ఆ షెఫ్ కు 3 రోజులు మాత్రమే గడువు ఇచ్చి తనను వదిలిపెట్టింది. ఆ 3 రోజుల గడువుల్లో తనను తాను నిరూపించుకోమని చెప్పి పంపించిందనడంతో దానికి మోగ్జు నాకిప్పుడు ఆ యాంజియాంగ్ ప్రాణాల కన్నా జేసన్ ప్రాణాలే ముఖ్యమని మోగ్జు అంటూ ఉంటుంది. అదే టైంలో రాజమాత మంత్రి రాజమాతని కలిసి మీరెందుకు ఆ రాయల్ షెఫ్ ని వదిలిపెట్టారని చెప్పడంతో యాంజియాంగ్ వల్ల రాజు తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు, తనకు 3 రోజులు గడువు ఇచ్చాను, ఆ లోపు తనను తాను నిరూపించుకోపోతే తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని రాజమాత అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో రాజకుమార్ ఇంకా యాంజియాంగ్ కలిసి జిమ్యాంగ్ తిన్న ఫుడ్ లో ఏమైనా పాయిజన్ కలిసిందేమో అని చెక్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా తను తిన్న ప్రతి ఇంగ్రీడియంట్ ని వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే యాంజియాంగ్ కి ఇచ్చిన మొదటి గడువు అయిపోయి 2వ రోజు వచ్చి ఉంటుంది. 2వ రోజు జేసన్ ఇచ్చిన మెడిసిన్ ని చెక్ చేస్తూ ఉంటుంది యాంజియాంగ్. యువరాజుకి ఆ మెడిసిన్ మీద డౌట్ వచ్చి వైద్యుని వెళ్లి ఇది చాలా స్మెల్ వస్తుంది, ఇది తింటే హెల్త్ ఏమీ ఖరాబ్ కదా అని వైద్యుని అడుగుతుండటంతో అక్కడ ఉన్న మంత్రి యువరాజుతో ఇలా అంటూ ఉంటాడు, మెడిసిన్ అనేవి చేదుగా స్మెల్ అలానే వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. దానికి ఈ సమస్య ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక అదే రోజు నైటు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని యాంజియాంగ్ తన గదిలోకి తీసుకుని వస్తుంది. అక్కడే ఉన్న కేల్గమ్ వాటిని స్మెల్ చూసి అందులో ఉన్న జేసన్ ఇచ్చిన మెడిసిన్ ని చూసి ఇది ఎలుకలకు పెట్టే మందులా ఉంది, వీటిని తింటే ఎలుకలు చనిపోతాయని చెప్పడంతో యాంజియాంగ్ యువరాజు దగ్గర అలాంటి మెడిసిన్ ఎందుకుంటుందనడంతో నాకు పక్కా తెలుసక్క, ఇది పక్కా ఎలుకలకు పెట్టే మందే అని అనడంతో ఇక యాంజియాంగ్ కి డౌట్ వస్తుంది. కట్ చేస్తే యాంజియాంగ్ కి ఇచ్చిన 3వ రోజు గడువులో ఉదయాన్నే వెళ్లి జిమ్యోంగ్ దాసిని కలిసి నేను చేసిన వంట తిన్న తర్వాత జిమ్యోంగ్ ఏమైనా తిన్నాడా అని దాసిని అడగడంతో జేసన్ వేసుకున్న మెడిసిన్ ఇచ్చాడని ఆ దాసి చెప్తుంది. తర్వాత యువరాజు మంత్రి యాంజియాంగ్ దగ్గరికి వచ్చి యువరాజుకి హెల్త్ బాగలేదని చెప్పడంతో యాంజియాంగ్ తొందరగా రాజు దగ్గరికి వెళ్తుంది. ఇక అప్పుడే రాజుకు కూడా సేమ్ జిమ్యోంగ్ లాగానే సిమ్టమ్స్ అనిపిస్తూ ఉంటాయి. ఇక అప్పుడే యువరాజు మీరు ఆ మెడిసిన్ వేసుకున్నారు కదా అని అడగడంతో హా అని అంటూ ఉంటాడు. అప్పుడే యాంజియాంగ్ అక్కడున్న వైద్యుడితో కేల్గమ్ ఇలా చెప్పింది, ఆ మందుని ఎలుకలు చంపడానికి వాడతారంట, ఆ మందుని ఎలా తయారు చేశారని అడుగుతుంది. ఆ వైద్యుడు దాన్ని ఓరియోంజు అనే పదార్థంతో తయారు చేసి ఉంటాడు, అందుకొరకే అంత స్మెల్ వస్తుందని చెప్పడంతో దానివల్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా అని యాంజియాంగ్ అడుగుతూ ఉంటుంది. దానికి ఆ వైద్యుడు దానివల్ల ఒంటికి ప్రాబ్లం ఏమి ఉండదనడంతో దానికి యాంజియాంగ్ మరెందుకలా జిమ్యోంగ్ కి అయ్యింది, నేను ఆ రోజు జిమ్సంతో చేసిన చికెన్ ని మాత్రమే పెట్టాననడంతో దానికి ఆ వైద్యుడు
జిమ్సన్ ఇంకా ఓరియోన్జు రెండూ కలిస్తే పాయిజన్ అవుతుంది, అది కొంచెం డేంజర్ అవుతుంది అని ఆ వైద్యుడు చెప్పటంతో ఇక అప్పుడే వాళ్లకు డౌట్ వచ్చేస్తుంది. ఆ మెడిసిన్ ఏదో తేడాగా ఉందని. దానివల్లే యువరాజ్ అలా అయ్యుండొచ్చు. ఇది కావాలని చేశారా లేదా తెలియక ఇలా జరిగిందో తెలుసుకోవాలి యువరాజు అంటూ ఉంటాడు. ఇక యాన్జియాంగ్ ఇప్పుడు యువరాజు ప్రాణాలకు ప్రమాదం ఉందా అని ఆ వైద్యుని అడగటంతో యువరాజు కొంచెం మాత్రమే తీసుకున్నాడు కాబట్టి కొద్దిసేపటికి సరైపోతుంది, నేను వీటికి విరుగుడేమైనా ఉంటుందేమో అని తెలుసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. యువరాజు తన మంత్రిని పిలిచి జేసన్ ఆ మందుని ఎక్కడి నుంచి తీసుకువచ్చాడో కనుక్కోమని చెప్తాడు. దీంతో సరేనని ఆ మంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో యువరాజుకి కళ్ళు తిరుగుతుండటంతో కింద పడిపోతూ ఉంటాడు. దాంతో యాన్షియాంగ్ యువరాజుని పట్టుకుంటున్న టైంలో యాన్షియాంగ్ వెళ్లి యువరాజు మీద పడిపోతుంది. ఇక యువరాజు యాన్షియాంగ్ ని అలానే హగ్ చేసుకుని ఇలా కొద్దిసేపు ఉండమని చెప్తాడు. దానికి యాన్షియాంగ్ ఇలా మనల్ని ఎవరైనా చూస్తే బాగోదు యువరాజు అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో సాంగ్జే కొంతమంది సైనికులను తీసుకువెళ్లి ఆ మందు ఎక్కడి నుంచి జేసన్ కొనుక్కువచ్చాడనేది ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్జేకి తెలుస్తుంది ఆ మెడిసిన్ తయారు చేసింది ఒక లేడీ అని. ఆ లేడీ ఇంటికి వెళ్లి సాంగ్జే చూస్తే ఆ లేడీ ఇంట్లో ఉండి ఉండదు. ఆ లేడీ కనపడకపోవడంతో రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తన బొమ్మని పేజీలపై డ్రా చేసి అది అందరికీ చూపిస్తూ గాంగిల్ తనతో పాటు ఉన్న మనుషులని వెతకమని చెప్తాడు. ఇలా గాంగిల్ కూడా ఆ లేడీ గురించి వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే మోగ్జు దాసి వెళ్లి ఆ లేడీ గురించి యువరాజుకి తెలిసిపోయింది, తన ఇంటికి వెళ్లి ఈ రోజు వెతికారంట అని మోగ్జుకు చెప్పడంతో తను దొరికిపోతే మనందరం బయటపడతాము, తనని ఏదో ఒకటి చేయమని మోగ్జు తన దాసికి చెప్పడంతో అదే రోజు నైటు తన దాసి ఆ లేడీని వెళ్లి కలిసి ఆమెను చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అక్కడికి గాంగిల్ వెళ్లి ఆ దాసిని ఆపి లేడీని చంపకుండా అడ్డుకుంటాడు. ఇక దాసి చేతిలో ఉన్న పిన్నును చూసి అయితే నువ్వే అన్నమాట రాక్షసివి, మా చెల్లిని చంపింది కూడా నువ్వే కదా, నీ చేతిలో ఉన్న పిన్ను మా చెల్లి చనిపోయిన ప్లేస్ లో దొరికింది, మా చెల్లి చావుకు కూడా కారణం నువ్వే అనడంతో ఆ దాసి గాంగిల్ మీద దాడి చేయబోతుంది. అప్పుడే గాంగిల్ దాసిని ఆపి మా చెల్లెని చంపమని ఎవరు చెప్పారు, మహారాజ్ చెప్పారా, ఎవరు చెప్పారు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ దాసి ఏమీ చెప్పకుండా గాంగిల్ మీద అటాక్ చేసి గాంగిల్ మెడ మీద కత్తి పెట్టి ఇలా అంటూ ఉంటుంది, అయితే నీకు యువరాజు మీద డౌట్ వచ్చి నువ్వు ఆ రోజు యువరాజుని చంపడానికి బాణం వేశావా, ఇప్పుడు నువ్వు నా చేతిలో చనిపోతున్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాను, మాకు మీ చెల్లిని చంపమని మోగ్జు చెప్పింది, మీ చెల్లి యువరాజుతో సన్నిహితంగా ఉండడం మోగ్జుకు నచ్చలేదు, అందుకొరకే తనను చంపేయమని చెప్పిందని చెప్పడంతో దానికి గాంగిల్ కి చాలా కోపం వచ్చి ఆ దాసిని గాంగిల్ ఫుల్ గా కొట్టేసి ఒక చెట్టుకు కట్టి బంధిస్తాడు. ఇక అదే టైంలో ఆ లేడీని గాంగిల్ లేపి నువ్వు బానే ఉన్నావా, ఆ మెడిసిన్ తయారు చేసింది నువ్వేనా, అది తయారు చేయమని చెప్పింది ఎవరు నీకని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ లేడీ ఆ మెడిసిన్ నాకు మోగ్జు తయారు చేయమని చెప్పిందని చెప్పడంతో అప్పుడే జేసన్ మనిషి దూరం నుంచి ఆ లేడీకి బాణం వేసి చంపేస్తాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోగ్జు దాసి గురించి గాంగిల్ యువరాజుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో యువరాజు మోగ్జు దాసిని బంధించి జైల్లో పెడతాడు. సాంగ్జే ఇంకా యువరాజు ఆ దాసి ఉన్న జైలు దగ్గరికి వెళ్లి ఇదంతా నీకు మోగ్జు చేయమని చెప్పిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి లేదు యువరాజా అని ఆ దాసి అంటుండడంతో ఈ పనికి మాలినది మళ్లీ అబద్ధాలు ఆడుతుంది, నేను డైరెక్ట్ వెళ్లి మోగ్జుతోటే తేల్చుకుంటానని యువరాజు మోగ్జు దగ్గరికి వెళ్తాడు. యువరాజు మోగ్జు దగ్గరికి వెళ్లి వీటంతటికి వెనకాలుండి నడిపించింది నువ్వేనా, ఎందుకు ఇలా చేశావు చెప్పని అడుగుతూ ఉంటాడు. దానికి మోగ్జు ఏమీ తెలియనట్టు నాకేమీ తెలియదు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావని అనడంతో దానికి యువరాజు నువ్వు నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా, జిమ్యోంగ్ ని చంపడానికి ఆ లేడీకి మెడిసిన్ తయారు చేయమని చెప్పింది కూడా నువ్వే అంట కదా అని యువరాజు అంటుండటంతో ఏ ఆధారంతో నన్ను అనుమానిస్తున్నారు, ఆధారాలు చూపించి అప్పుడు నన్ను అనండి యువరాజా అని మోగ్జు అనడంతో దానికి యువరాజు చాలా కోపంగా మోగ్జుతో ఇలా అంటూ ఉంటాడు, ఆధారాలు కావాలా, మీరు అడుక్కు తినే రోజులు వచ్చాయి, మీ తాతల దగ్గర నుంచి ఆధారాలు తీసుకొని వస్తానని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక యువరాజుకి ఇదంతా తలుచుకొని రాజుకు తలంతా తిరిగినట్టుగా అవుతుంది. ఇక వెళ్లి తన గదిలో పడుకుంటే యువరాజు కోసం యాన్జియాంగ్ వేడి నీళ్లు తెచ్చి ఒక క్లాత్ తో తన తలపై పెడుతుంది. ఇక అప్పుడే యువరాజు యాన్జియాంగ్ తో దీనంతటికీ కారణం ఎవరో తెలిసింది, మోగ్జు దాసి ఆ లేడీని చంపబోతుంటే పట్టుకున్నాడని అనడంతో దానికి యాన్జియాంగ్
జియాంగ్ ఆ రోజు కేల్గమ్ ని కూడా చంపాలని చూసింది కాంపిటీషన్ జరిగేటప్పుడు. అప్పుడు ఆ కళాకారుడు వచ్చి కేల్గమ్ కి హెల్ప్ చేశాడు. దీని వెనకాల మోగ్జు హస్తం ఉండి ఉండవచ్చని యాన్ జియాంగ్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే యువరాజు దగ్గరికి వైద్యుడు మెడిసిన్ తీసుకొని వచ్చి, నేను జిమ్యోంగ్ కోసం మెడిసిన్ కనుక్కున్నాను, ముందుగా మీరు తినండి, ఈ మెడిసిన్ మీ పైన పని చేస్తే ఆ తర్వాత జిమ్యోంగ్ కి పెడదామని ఆ మెడిసిన్ ని యువరాజుకు తాపిస్తాడు. తర్వాత ఆ మెడిసిన్ ని తీసుకొని జిమ్యోంగ్ గదిలోకి వెళ్తారు. యువరాజు తిన్న మెడిసినే జిమ్యోంగ్ కూడా తినిపించమని చెప్పడంతో రాజుగారి దాసి ముందుగా ఆ మెడిసిన్ ని టేస్ట్ చేసి తర్వాత జిమ్యోంగ్ కి ఆ మెడిసిన్ ఇస్తుంది. ఆ మెడిసిన్ తాగడంతో జిమ్యోంగ్ కి పిడిసొచ్చినట్టుగా అవుతూ ఉంటుంది. ఇక ఇలా ఎందుకు అవుతుందని అక్కడున్న వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే యాన్ జియాంగ్, జిమ్యోంగ్ ఏమీ తినకుండా ఆ మెడిసిన్ వేసుకుంటే అలా అనిపించొచ్చు, నేనేదైనా వెళ్లి తన కోసం ప్రోటీన్లు ఉండే ఫుడ్ చేసుకొని వస్తానని వెళ్తున్న టైంలో జిమ్యోంగ్ వాళ్ళ అమ్మ ఆపి, మళ్ళీ నీ చేతులతో నా కొడుక్కి ఫుడ్ పెడతావా, అవసరం లేదని అంటుండటంతో అక్కడే ఉన్న రాజమాత ఆ రాణితో ఇలా అంటూ ఉంటుంది, జిమ్యోంగ్ కి ఇలా కావడానికి కారణమైన ఆ లేడీ చనిపోయింది ఇప్పటికే, నువ్వు ఇంకా యాన్ జియాంగ్ ని అనుమానిస్తున్నావా? జిమ్యోంగ్ కి అలా కావడానికి కారణం తను కాదని ఇప్పటికే అందరికీ అర్థమైంది, నువ్వు మళ్ళీ అలానే మాట్లాడుతున్నావెందుకు, తనని వెళ్లి వంట చేసుకొని రమ్మనమని చెప్పడంతో ఇక యాన్ జియాంగ్ వంట గదిలోకి వెళ్లి తన షెఫ్లతో పాటు జిమ్యోంగ్ కోసం వంట చేస్తూ ఉంటుంది. జిమ్యోంగ్ కోసం పోషకాహారం చేసి యాన్ జియాంగ్ జిమ్యోంగ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. ఇక జిమ్యోంగ్ వాళ్ళ అమ్మ దాన్ని జిమ్యోంగ్ కి తినిపించడానికి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత అందరూ తినిపించమని చెప్పడంతో జిమ్యోంగ్ కి ఆ ఫుడ్ తినిపిస్తుంది. ఆ ఫుడ్ తిన్న కొద్దిసేపటి తర్వాత జిమ్యోంగ్ కి కొంచెం ఎనర్జీ వచ్చి లేచి కూర్చుంటాడు. తర్వాత అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు జిమ్యోంగ్ కి ఆరోగ్యం కుదుట పడ్డందుకు. ఇక యువరాజు ఇంకా యాన్ జియాంగ్ జిమ్యోంగ్ గదిలో నుంచి బయటికి వస్తూ యాన్ జియాంగ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తూ ఉంటాడు. ఇక యాన్ జియాంగ్ కూడా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, మీ ఆరోగ్యం బాగాలేకపోయినా నాకు సహాయం చేశారని అంటూ ఉంటుంది. యువరాజు యాన్ జియాంగ్ తో ఈ రోజు రాత్రి కలవడానికి పూల తోటకి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకు జేసన్ ని చూపిస్తూ ఉంటారు. జేసన్ తో తన మంత్రులు మనం దొరికిపోతామేమో రాజుగారికి అని భయపడుతూ ఉంటారు. అప్పుడే జేసన్ ఆ మంత్రులకి యువరాజు వాళ్ళ అమ్మమ్మని చూపిస్తూ, తను నాకు కొన్ని రోజుల క్రితం దొరికింది, నేను తనని దాచిపెట్టాను, తన ద్వారా మనం రాజ్యంలో అల్లకల్లోలాలు సృష్టించవచ్చు, ఈమె వల్ల రాజ్యంలో చాలా మంది ఏమీ మాట్లాడకుండా అందరూ మన వెనకాల వచ్చేస్తారని జేసన్ వాళ్ళతో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మన టైం వచ్చిందని జేసన్ అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మనకు మోగ్జుని చూపిస్తూ ఉంటారు. అర్ధరాత్రి మోగ్జు తన దాసిని కలిసేందుకు దొంగతనంగా జైల్లోకి వెళ్తుంది. జైల్లోపలికి వెళ్లి తన దాసిని కలిసి, నువ్వేమీ బాధపడకు, నేను నిన్ను బయటికి తీసుకువస్తానని చెప్తూ ఉంటుంది. దానికి ఆ దాసి మోగ్జుతో, నేను యువరాజుకి ఏమీ చెప్పలేదు, నా ప్రాణం పోయినా నేను నీ గురించి చెప్పనని ఆ దాసి అంటుండటంతో అప్పుడే మోగ్జు తన దగ్గరున్న చిన్న కత్తిని తీసి ఏడుస్తూ తన దాసి మెడపై పొడిచి, నాకు ఈ దారి తప్ప ఇంకేం తెలియట్లేదు, నన్ను క్షమించు అని తన దాసిని చంపేసి ఆ కత్తిని తీసి దాసి చేతిలోనే పెట్టి ఆ దాసి సూసైడ్ చేసుకున్నట్లుగా క్రియేట్ చేసి మోగ్జు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో రాత్రి అవ్వడంతో మోగ్జు యువరాజుని కలవడానికి వెళ్తుంది. యువరాజు యాన్ జియాంగ్ కి నీకొకటి చూపించాలని తన మొహానికి మాస్క్ వేసుకొని రాజుల సాంప్రదాయమైన డాన్స్ ని యాన్ జియాంగ్ ముందు వేస్తూ ఉంటాడు. ఇలా డాన్స్ వేశాక రాజు వెళ్లి తను వేసుకున్న ట్రెడిషనల్ డ్రెస్ ని చేంజ్ చేసుకుని వచ్చి యాన్ జియాంగ్ తో, నేను వేసిన డాన్స్ నీకు నచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్ నచ్చిందని చెప్పడంతో, నేను నిన్నొకటి అడుగుదామనుకుంటున్నాను, నీ బుక్ దొరికిన వెంటనే నువ్వు తిరిగి వెళ్ళిపోదామనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి యాన్ జియాంగ్ హా అని చెప్పడంతో, నాకు నీ పుస్తకాన్ని వెతకాలని లేదు, నువ్వు నాతోటే ఉండిపోవాలని ఉంది అని యువరాజు తన దగ్గరున్న రింగును తీసి యాన్ జియాంగ్ కి పెడుతూ, జీవితాంతం నువ్వు నాతోటే ఉండిపో, నేను రోజు నీకు ఉదయాన్నే నీకోసం వంట చేసి పెడతాను, నాతో ఇలానే లైఫ్ లాంగ్ ఉండిపోతావా అని యాన్ జియాంగ్ ని హగ్ చేసుకొని కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.